7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 29వ శ్లోకం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం. తాత్పర్యం: నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. వివరణ: వృద్ధాప్య దుఃఖాల నుండి మరియు మరణ భయం నుండి విముక్తి పొందాలనే కోరిక మన మనస్సులో ఉండాలి అని శ్రీ భగవాన్ అంటున్నారు. జనన మరణ బంధాల నుండి విముక్తి పొందాలనే కోరిక ఉండాలి. నా అమరత్వాన్ని, అనాదిత్వాన్ని, జన్మించిన రూపాన్ని పొందాలి. నాలో ఆశ్రయం పొంది ఈ ప్రయత్నం చేసేవారు నన్ను మాత్రమే పొందుతారు. జీవితంలో నన్ను పొందాలంటే ఆ అంతిమ లక్ష్యం నా ఆశ్రయం అని తెలుసుకోవాలి. నా జన్మించని రూపాన్ని తెలుసుకున్న తర్వాత నాలో ఆశ్రయం పొందేవారు పరమాత్మ నా లక్ష్యం అని నమ్మేవారు అదే నా ఆశ్రయం. వారు నన్ను మాత్రమే పొందుతారు. లక్ష్యం పట్ల మమకారం ఉండాలి, కామం కాదు. నాలో ఆశ్రయం పొంది నాతో మమకారం కలిగి ఉండటం ద్వారా లక్ష్యం పట్ల కూడా మమకారం కలిగి ఉంటారు. నాలో ఆశ్రయం పొందేవారు ఆ పరమ బ్రహ్మను నేను అని వారికి తెలుసు. వారికి పరమాత్మ పూర్తిగా తెలుసు. వారికి ఆధ్యాత్మికత తెలుసు. వారికి కర్త తెలుసు. వారికి చర్య తెలుసు. వారికి అది ఎలా జరుగుతుందో కూడా తెలుసు. వారికి ఏమి జరుగుతుందో తెలుసు. అటువంటి వారికి జ్ఞానోదయం కలుగుతుంది. 30వ శ్లోకము, చివరి శ్లోకము. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. తాత్పర్యం: అధిభూత, అధిదేవ, అధియజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడునైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకున్నవారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. వివరణ: శ్రీ భగవానుడు ఇలా అంటున్నారు. అధిభూత, అధిదైవ, అధియజ్ఞ మరియు ఆధ్యాత్మికతను దేవుడితో పాటు తెలిసిన వారు ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారు, మరణ సమయం వచ్చినప్పుడు వారు తమ లక్ష్యం పట్ల మక్కువ కలిగి ఉంటారు. కాబట్టి వారు కలవరపడరు. వారు నన్ను తెలుసుకుంటారు మరియు నా ఆశ్రయంలో ఉంటారు. ఒక సైనికుడు ఇలా అనుకుంటాడు, నేను ఎన్ని ముక్కలుగా విడిపోయినా నా భరతమాతను స్వతంత్రంగా చేయాలనుకుంటున్నాను. అలాంటి కోరిక ఉన్న విప్లవకారులు తమ లక్ష్యం పట్ల మక్కువ కలిగి ఉన్నందున మరణం వచ్చినప్పుడు కూడా కలవరపడలేదు, దృఢంగా ఉన్నారు. నేను నా భరతమాతను స్వేచ్ఛా దేవతగా చూడాలనుకుంటున్నాను. వారికి మరణం అడ్డురాదు. వారికి వారి లక్ష్యం తెలుసు. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగ చర్చా కార్యక్రమం దేవుని పాదాల వద్ద మన ప్రార్థనలను సమర్పించడంతో ముగిసింది.